ఉపవాస ప్రార్థన ద్వారంగా దేవుడు ఏం జరిగిస్తాడో, ఉపవాస ప్రార్థన ఎందుకు మనకు అవసరమో ఈరోజు ధ్యానించబోతున్నాం. మత్తయి సువార్త 17:14 నుండి 21 వరకు. ఇక్కడ చూసినప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి తండ్రి వచ్చి తన కుమారుడు గురించి అడుగుతున్నాడంట. ఏమని అడుగుతున్నాడు? ప్రభువా నా కుమారుని కరుణించుము, ప్రభువా నా కుమారుని కరుణించుము, వాడు చాంద్ర రోగి అయి వాడు పలానా రోగముతో మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోను నీళ్ళలోను తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకొని వచ్చి తిని కానీ వారు వానిని స్వస్థపరచలేకపోయిరి అని చెప్పెను. చాలండి. శిష్యుల దగ్గరికి మేము తీసుకొచ్చాము కానీ శిష్యులు స్వస్థపరచలేకపోయారు. నీ శిష్యుల వలన ప్రయోజనం లేదు. జ్ఞాపకం చేసుకుందాం, ప్రతి యుద్ధం ఒకటే కాదు. అపవాది ఊరక నిన్ను విడిచిపోవడం, అపవాది నిన్ను ఊరక విడిచిపోవాలంటే నువ్వు పోరాడాల్సిన రీతిగా పోరాడాలి. అదే సమయంలో నాట్ ఎవ్రీ బ్రేక్ త్రూ కమ్స్ క్విక్లీ అండ్ ఈజీలీ. బైబిల్లో చూసినప్పుడు అప్పటికే యేసు ప్రభు వారి శిష్యులను అభిషేకించాడు. వారిని అభిషేకిస్తా మాత్రం కాదు, వారికి దెయ్యములను పారదోలటానికి అధికారాన్ని ఇచ్చాడు, వారిని రోగగ్రస్తులను స్వస్థపరుస్తానికి అధికారాన్ని ఇచ్చాడు. వారు అప్పటికే దెయ్యాలని పారదోలేరు, వారు స్వస్థతలు చేశారు, వారు అన్నీ చేశారు. ఎందుకంటే మత్తయి సువార్త 10:1 చూసినప్పుడు వారికి అధికారం ఇచ్చి వారిని ఇద్దరిద్దరుగా పంపించి వారు వచ్చి చెప్తారు, దెయ్యములు నీ నామం మాకు లోబడుతున్నాయి, నీ నామంలో దెయ్యాలను ఎలగొడతా మాకు లోబడుతున్నాయి. చూసి వారికి అధికారము శక్తి అనుగ్రహించబడింది. కానీ ఈ పలానా వ్యక్తి దగ్గరకు వచ్చేటప్పటికి, ఈ పలానా బిడ్డ దగ్గరకు వచ్చేటప్పటికి, ఈ పలానా రోగం దగ్గరికి, ఈ దురాత్మ దగ్గరకు వచ్చేటప్పటికి అంత సులభంగా పోవట్లేదంట. ఇక్కడ డిసైపుల్స్ శిష్యులు వారు కలిగిన ఓటము, అప్పటికే దెయ్యాలని పారదోలారు కానీ ఇక్కడ చూసినప్పుడు పోరాడలేకపోతున్నారు. అప్పటికే అద్భుతములు చూశారు కానీ ఇక్కడ ఏమి జరిగించలేకపోతున్నారు. అప్పటికే వారు యేసుతో నడిచి జీవించారు కానీ ఇక్కడ చూసినప్పుడు వారి వలన చేత కాలేదు. వారు ఎంతగా ఫ్రస్ట్రేట్ అయిపోయారంటే ఆ తండ్రి, నీ శిష్యు వలన ఏమి కాలేదు, నీ వలన ఏమవుతుంది చూడు. ఇన్ఫ్యాక్ట్ యేసు ప్రభు దగ్గరికే డౌట్ వచ్చేస్తుంది ఆయనకి. ఎందుకంటే శిష్యులు చేయలేని దాన్ని బట్టి యేసు ప్రభు కూడా అవుతుందో లేదో అన్న క్వశ్చన్. ఈరోజు చూడండి, మనల్ని చూసి దేవుడి నామానికి అవమానం వస్తుంది. మనం చేయని దాన్ని బట్టి దేవుడి నామానికి అవమానం వస్తుంది. వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్స్. మన జీవితము దేవునికి మహిమ తెచ్చేలాగా, ఇతరులని దేవునికి దగ్గరికి నడిపించేలాగా, ఇతరుల విశ్వాసాన్ని బలపరిచేలాగా ఉందా, లేకపోతే ఇతరుల విశ్వాసాన్ని కూడా ప్రశ్నించేలాగా, కృంగదీసేలాగా, దేవుని దగ్గర నుండి దృష్టి మలిచేలాగా ఉందా? ఇక్కడ చూసినప్పుడు వీరికి కలిగిన వీరి శక్తి చాలని దాన్ని బట్టి, వీరు కలిగిన ఓటమిని బట్టి ఆ తండ్రికి ప్రశ్న వస్తుంది. ఆ తండ్రి ఏమంటున్నాడు చూడండి, నీ వలన ఏమన్నా అయితే చెయ్యి. ఇంకా అక్కడ చూసినప్పుడు మార్కు సువార్తలో చూస్తాము, నీ వలనైతే మా మీది కనికరపడి మాకు సహాయము చేయుము అనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నాడు. నీ శిష్యులకు అవ్వలేదు, నీ వలన ఏమైనా అవుతే మాకు సహాయం చేయి. నీ శిష్యులకు అవ్వలేదు, నీ వలన ఏమైనా అవుతే మాకు సహాయం చేయి. మాకు సహాయం చేయనప్పుడు యేసు ప్రభు ఏమని చెప్పాడు చెప్పండి? ఆ మాట మీరు అందరూ చెప్పాలి. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము. మీకన్నా ఒకటి జ్ఞాపకం చేసుకోవాలండి, గతంలో జరిగిన పోరాటంలో కలిగిన జయంలో నీ భవిష్యత్తులో లేకపోతే నీకు ప్రస్తుతం ఉన్న దాంట్లో నీకు శక్తిని చాలని దాన్ని బట్టి నీకు జయం రాకపోవచ్చు. దేవుడు నాకు తెలియజేస్తుంది, గళితీయులకు రాసిన పత్రిక 6:7 మోసపోకటి, దేవుడు విక్రమింపబడడం, మనుషుడు ఏదైతే విత్తుతాడో అదే కోస్తాడు. దేర్ ఇస్ అ ప్రైజ్ యూ నీడ్ టు పే ఫర్ ద పవర్. నీకు కావాల్సిన శక్తి కొరకు నువ్వు వెల చెల్లించాలి. మీరు ఉపవాసం ఉన్నారంటే మీకు దేహం బలహీనంగా ఉందేమో, మీకు బాధ కలుగుతుందేమో. మీకు ఆ ఉపవాసం ఉన్నప్పుడు అన్ని జ్ఞాపకం వస్తుంది. ఉపవాసం ఉన్నప్పుడు అన్ని బిర్యానీలు గుర్తొస్తాయంట, అన్ని కొట్లు గుర్తొస్తాయంట, అన్ని బుఫేలు గుర్తొస్తాయంట, అందరిది ఎవరు తిండిలు తిన్నామో అవన్నీ గుర్తొస్తాయంట. కానీ దేహాన్ని అదుపులోకి తీసుకో. అపవాది శోధిస్తున్నాడేమో చెప్పుకో, నేను ఏం చచ్చిపోను. ఒక పూట తినకపోతే ఏం చచ్చిపోను, ఒక రోజు లేకపోతే ఏం చచ్చిపోను. ఎందుకంటే మనలో కావాల్సినంత బలం ఉంది మనల్ని ముందుకు నడిపిస్తానికి. అవును కదా? యు సీ, గాడ్ వాంట్స్ యు టు పే ద ప్రైస్. దేవుడు ప్రతి దానికి నియమాన్ని పెట్టాడు. ఆ నియమం ప్రకారం మనం చేసినప్పుడు మనకి కావాల్సిన ప్రతి ఫలం అనేది నిశ్చయంగా ఉందండి. దేవుడు పెట్టిన నియమం ఏది వ్యర్థంగా పోదు. ఆయన పెట్టిన నియమానికి తగిన ప్రతిఫలాన్ని తప్పకుండా పొందుకుంటాము. ఉపవాస ప్రార్థన శక్తి గ్యారంటీడ్. ఈ శిష్యులు వచ్చే తర్వాత అడుగుతారు, ఏమని అడుగుతారు? మేము ఎందుకు ఈ దెయ్యాన్ని పారదోలేకపోయాం? ఆయన ఇంటిలోకి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు
మేము ఎందుకు ఈ దయ్యమును వెలగొట్టలేకపోతే మేము ఇందుకు ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాము అని ఏకాంతముగా ఆయనను అడిగినప్పుడు ఏమంటాడు చూడండి. అందుకు ఆయన ఆ. ప్రార్థన వల్లనే కాని ప్రార్థన వలననే కానీ మరి దేని వలనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యము అని వారితో చెప్పాను. ఇంకా మీ తెలుగులో అయితే ఉపవాస కింద మార్కేసి కింద రాసి ఉంటుంది అనుకుంటున్నా. ఉపవాస ప్రార్థన ఇంగ్లీష్లో అయితే స్ట్రైట్ గా రాయబడి ఉంటుంది. త్రూ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్, త్రూ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్. చూసి విశ్వాసం ఉన్నవాడు ఉపవాసం ఉంటాడు, విశ్వాసం లేనివాడు ఉపవాసం ఉండడు. నేను తగ్గించుకుంటాం బట్టి నాకు ఏదో పలానా జరుగుతుంది, పలానా కలుగుతుంది, పలానా అనుగ్రహించబడుతుంది, పలానా శక్తి నాకు అనుగ్రహించబడుతుంది. నువ్వు విశ్వసించి తగ్గించుకుంటున్నావు. తగ్గించుకోవడానికి సాదృశ్యం. ఎందుకంటే మనం పోరాడే దురాత్మలు మామూలు వాళ్ళు కాదండి. మనం పోరాడే శత్రువులు మామూలు వాళ్ళు కాదు. వాక్యం చూసినప్పుడు ఎఫీసర్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. ఎవరితో పోరాడుతున్నాము? అందరు కలిసి చదువుతామండి. మన శత్రువు ఎవరనేది బైబిల్ క్లియర్ తెలియజేస్తుంది. నీ శత్రువు ఎవరో తెలియజేస్తుంది. ఎలాంటి శత్రువుని పోరాడాలంటే ఉపవాస ప్రార్థన లేకుండా పోరాడలేవు. మనం పోరాడేది రక్త మాంసములని కాదు, కనబడే వ్యక్తులని కాదు. నువ్వు పోరాడేది ఆ వ్యక్తిని కాదు, ఆ మనిషిని కాదు, నిన్ను మాట్లాడిన వారిని కాదు. ఇది కాదు నువ్వు పోరాడేది. దేర్ ఇస్ అ రెలమ్ దట్ యు డోంట్ సీ ఇన్ దిస్ ఫిజికల్ రెలమ్లో చూడలేనిది. కనబడని శత్రువుని పోరాడుతున్నావు నువ్వు. నువ్వు ఎలాంటి వారిని పోరాడుతున్నావు అంట? ఎక్కడ చదవండి మరొకసారి. మనము పోరాడునది శరీరులతో కాదు గాని నాట్ ఇన్ ఫ్లెష్, ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోను వీటితో పోరాడుతున్నామంట. దేర్ ఆర్ ఎంట్రచర్స్, దేర్ ఆర్ టెరిటోరియల్, దే హ్యావ్ లీగల్ గ్రౌండ్స్, దే హ్యావ్ అ లాంగ్ హిస్టరీ. అవి ఆది నుండి ఉన్నాయంట. ఈ దురాత్మల ఆది నుండి ఉన్నాయి. ఈరోజు నువ్వు కొత్తగా లేచి రాత్రికి పోరాడదామంటే పోరాడేది కాదు. అవి ఎంతో మందిని చూసే నేను అంటే సాతాను నువ్వు నిన్ను శోధించేటప్పుడు ఎవరన్నా ద ఫస్ట్, నువ్వు మొదటి వ్యక్తివి కాదు అపాది శోధిస్తానికి. వాడు తంత్రగాడు. అరే ఏలియా లాంటి దైవజనుడే భయపెట్టించాడు. అర్థమవుతుందా? అగ్నిని దింపిన దైవజనుడే భయపెట్టించాడు. ఈరోజు నేను భయపెట్టిస్తాను పెద్ద గొప్ప, నిన్ను కలవరపరుస్తాం పెద్ద గొప్ప. బైబిల్లో చూసినప్పుడు అండి ఈ ఘట సర్పము, ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం ఘట సర్పము ఏంటంటే, ఘట సర్పం అంటే ఓల్డ్ సర్పెంట్, ఆది నుండి ఏన్షియంట్ సర్పెంట్. ఆదామవ్వ నుండి ఆ ఏదైనా తోట నుండి మోసపరుస్తూ వచ్చాడు. వాడు అక్కడ మాత్రం మోసపరుస్తామేంటి? పరలోకంలో దేవుని సన్నిధిలో దేవుని ఆ రాజ్యములోనే దేవునికి విరోధంగా దూతల్ని తిప్పాడంట. అంటే వాడు ఎంత కేపబుల్ అంటే, ఎంత కయుక్తి వాడిలో ఉంది, ద కన్నింగ్నెస్. జాగ్రత్త. ఈరోజు మనల్ని కూడా మన మైండ్స్ని డైవర్ట్ చేస్తుంది. బట్ వన్ వీ ఫాస్ట్ అండ్ ప్రే, పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తాడు. నువ్వు ఉపవాసం అంటే ప్రార్థన చేసినప్పుడు, నువ్వు తగ్గించుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తాడు, పరిశుద్ధాత్ముడు గ్రహింపజేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఇది సరికాదు, నువ్వు ఇలా ఉండకూడదు, వారేమన్నారు కాదు, నువ్వు ఎలాగ ఉన్నావు, నీ హృదయం ఎలాగ ఉంది. చూసి పరిశుద్ధాత్ముడు మనం సరిగా ఉండాలని ఆశపడుతున్నాడు. కానీ ఉపవాసం ఉంటాం అనేది మనం దేవుని ముందు తగ్గించుకుంటే, పరిశుద్ధాత్ముడా నా పైన అధికారం తీసుకోయ్యా, పరిశుద్ధాత్ముడా నన్ను సరిదిద్దయ్యా, పరిశుద్ధాత్ముడా నన్ను బాగు చేయయ్యా, పరిశుద్ధాత్ముడా నాలో నువ్వు ఉండాలి, నీవు నా జీవితంలో తండ్రి చిత్తాన్ని జరిగించాలి. వెతుకుతాం. సో టుడే ఐఎమ్ ఆస్కింగ్, ఈజ్ యువర్ హార్ట్ రైట్? నీ హృదయం సరిగా ఉందా? తగ్గించుకుంటున్నా నీవు, దేవుని ముందు తగ్గించుకుంటున్నా నీవు, దేవుని ఆత్మ ఒప్పింపజేసే దానికి లోబడుతున్నావా? దేవుని వాక్యం చూసినప్పుడు ఈ శత్రువుల్ని మనం పోరాడుతున్నాము. మీకు ఈ దెయ్యాలు మామూలుగా ఉపవాస ప్రార్థన శక్తి, దీస్ ఆర్ టెరిటోరియల్, దీస్ ఆర్ లాంగ్ ఏజ్డ్ డీమన్స్. వీటిని పోరాడుతున్నామంటే పోరాడలేమన్నానా? లేదు, నిశ్చయంగా పోరాడే శక్తిని దేవుడిచ్చాడు, పోరాడే శక్తిని మనకి ఇచ్చాడు. ఈరోజు మనకి యేసు నామం అనుగ్రహించబడిందండి, యేసు రక్తం అనుగ్రహించబడిందండి, ఆయన వాక్ అనుగ్రహించబడింది, జీవం ఇచ్చే అధికారం ఇచ్చే ఆయన వాక్.
దేవుని వాక్యలో చూసినప్పుడు చూసి ఫాస్టింగ్ రిమూవ్స్ ఆల్ లీగల్ గ్రౌండ్స్. నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో అపవాదికి నీ పైన హక్కు లేకుండా చేస్తావు. బైబిల్లో చూసినప్పుడు నిజమైన ఉపవాసము పాపపు అధికారాన్ని మన పై నుండి తెంపుతుంది. నిజమైన ఉపవాసము అపవాది ఒత్తిడి నుండి మనుషుడికి విడుదలనిస్తుంది. నిజమైన ఉపవాసము ఒక వ్యక్తికి ఆత్మీయ శక్తిని పురిగొలుపుతుంది. ఇట్ విల్ రివైవ్ యువర్ స్ట్రెంగ్త్. నిజమైన ఉపవాసం, మరలా చెప్తున్నాను, పాపపు బంధకాలని తెంపుతానికి అవకాశం ఉంది, తెంపుతుంది. నువ్వు ఉపవాసం అండి ప్రార్థన చేస్తే, నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్ము తాము తగ్గించుకొని వారి చెడు మార్గాన్ని విడిచిపెడితే దేవుడు స్వస్థపరుస్తానంటాడు. యోవేలు గ్రంథంలో చూస్తాను, నువ్వు మనపూర్వకంగా ఉపవాసంతో, రోదనతో, వేదనతో నువ్వు ఉపవాసం అండి ప్రార్థన చేస్తే నేను నిన్ను క్షమిస్తాను, నేను నిన్ను విడిపిస్తాను. ఐ విల్ రిస్టోర్ యూ. బైబిల్లో చూసినప్పుడు గమనిస్తాము, ఎప్పుడైతే మనం ఉపవాసం ఉంటామో దేవుని చేతుల్లోకి అప్పచెప్పుకుంటాం, అపవాది ఒత్తిడి నీ పైన ఇంకా ఉంచనోడు దేవుడు. ఎందుకంటే ఎప్పుడైతే మనం దేవుని ముందు సమర్పించుకుంటున్నామని దానికి సాదృశ్యంగా ఉపవాసం ఉంటున్నామో, వెన్ వీ సరెండర్, దేవా నా వలన కాదు ప్రభా నీవేనయ్యా అంటామో, వెంటనే దేవుని ఆత్మశక్తులకు తీసుకుంటుందండి. దేవుని ఆత్మ అధికారంలోకి తీసుకుంటాడండి. అప్రసర్ నుండి దేవుడే నిన్ను విడిపిస్తాడు, దేవుడే పోరాడతాడు. బైబిల్లో చూసినప్పుడు అంటే మత్తయి సువార్త 17 ఇందాక చదివిన వచనం 20 వచనం చదువుతామా? బికాస్ ఆఫ్ యువర్ అన్బిలీఫ్, మీ అవిశ్వాసాన్ని బట్టి, మీ అల్ప విశ్వాసము చేతనే. వండర్ఫుల్. మీ అల్ప విశ్వాసము చేతనే, మీ అల్ప విశ్వాసాన్ని బట్టే మీరు చేయలేకపోతున్నారు. ఈరోజు మన జీవితంలో అల్ప విశ్వాసం ఉందా, విశ్వాసం ఉందా? ఈ సంవత్సరంలో మీకు విశ్వాసం ఉందా, అల్ప విశ్వాసం ఉందా? ఎందుకంటే ఉపవాస ప్రార్థన అనేటప్పుడు ఒక వ్యక్తి లోతైన విశ్వాసాన్ని అధికపరుస్తాం. నువ్వు దేవుని సన్నిధిలో తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నావు, నీ జీవితంలో ఉన్న డౌట్స్ అన్నీ వదిలిపోతాం, నీ జీవితంలో ఉన్న ప్రశ్నలన్నీ విడిచిపోతాం, నీ ప్రశ్నలన్నీ క్లియర్ అవుతాం. అట్ ద సేమ్ టైం నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ హృదయం దేవునితో అలైన్మెంట్లోకి వస్తాం, ఏకీభవిస్తాం. Again I'm repeating, when you fast and pray, when you fasting, it deepens your faith or increases your faith. Fasting increases your faith, removes your doubts. It removes your doubts. It aligns your heart with God. నీ హృదయాన్ని దేవునితో జతపరుస్తుంది. ఉపవాసం ఉండి తగ్గించుకుంటాలో యేసు ప్రభువు చూస్తూ ఉండే మంచి మాదిరి అండి. ఆయన గెత్సెమనే తోటలో ఉపవాసముతో, రోదనతో, వేదనతో, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెని నా నుండి తొలగించు. ఆయన నా చిత్తం కాదు నీ చిత్తమే దేవుని చేతుల్లోకి సమర్పించుకున్నట్లుగా, తండ్రి చిత్తానికి సమర్పించుకున్నట్లుగా చూస్తాం. యు సీ, ఫాస్టింగ్ డస్ నాట్ చేంజ్ గాడ్, ఫాస్టింగ్ చేంజెస్ అస్. ఉపవాసం దేవుని మార్చదు, ఉపవాసం మనల్ని మారుస్తుంది. యేసు ప్రభు కూడా ఉపవాసముతో దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసినప్పుడు యు సీ వీ కెన్ అండర్స్టాండ్, ఆయన నీ చిత్తమైతే గిన్నె నా ఇద్దరు నుండి తొలగించు, ఆయన నా చిత్తం కాదు నీ చిత్తం అన్నాడు. దేవుని చిత్తానికే సమర్పించుకున్నాడు, తండ్రి చిత్తానికే సమర్పించుకున్నాడు. ఈరోజు ఉపవాసం ఉన్నప్పుడు మీరు దేవుని దగ్గర అడగాలి, దేవా నా జీవితంలో నీ చిత్తమే జరగాలి. నీ ఆశలని చెప్పు, నీ వాంఛలని చెప్పు, నీ కోరికలని చెప్పు, కానీ దేవుని దగ్గర నీ చిత్తాన్ని సమర్పించుకో. బైబిల్ చూసినప్పుడు ఇట్స్ వెరీ క్లియర్, ఫాస్టింగ్ ఈజ్ అ వెపన్ ఫర్ వార్ఫేర్. ఉపవాసం అనేది యుద్ధరంగంలో నువ్వు వాడే గొప్ప ఆయుధం అండి. అపవాదిని పోరాడతానికి నువ్వు వాడే గొప్ప ఆయుధం. దేవుని వాక్యలు చూసినప్పుడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10:4 చూస్తే, 2 Corinthians 10:4, వెపన్స్ ఆఫ్ అవర్ వార్ఫేర్ ఆర్ నాట్ కార్నల్. మనం వాడే యుద్ధోపకరణాలు ఈ లోక సంబంధమైనవి కాదంట. ఈ లోకస్తుల వల్లే మనం మాట్లాడడం, ఈ లోకస్తుల వల్లే మనం జీవించాం, ఈ లోకస్తుల వల్లే మనం రెస్పాండ్ అవ్వం, ఈ లోకస్తుల వల్లే మనం నిరూపించాం. బట్ దెన్ ఇట్ ఇస్ మైటీ త్రూ గాడ్. దేవుని ద్వారా బలమైనవి. దేవుని వాక్యలో చూసినప్పుడు అండి, మనం ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో మన స్పిరిచువల్ రెసిస్టెన్స్, కొంతమందికి ఆత్మీయ రెసిస్టెన్స్ ఉంటుంది. ప్రార్థన ఆహా అంటాడు, మామూలుగా ఫుల్ తిన్నవాడు, కానీ ఉపవాసంలో ఉండి ప్రార్థన చేయడం వెంటనే ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే ఆ ఫాస్టింగ్ బట్టి ఆల్రెడీ నీ శరీరాన్ని అదుపులోకి తీసుకున్నావు. నీ శరీరాన్ని అదుపులో తీసుకుంటాలో నీ ఆత్మ ప్రార్థన చేయండి, వెంటనే ప్రార్థన చేస్తానికి నువ్వు అనుమతిస్తున్నావు. అదే ఉపవాసం లేనప్పుడు శుభ్రంగా తిని పడకెక్కో, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. దేవుడు ఎంత ప్రేరేపించినా కూడా నీలో ఆ ప్రేరేపణ వస్తాం గొప్ప కాదు, కానీ ఆ ప్రేరేపణకు లోపడతాం. ఉపవాసం ద్వారా అటువంటి కార్యాలు జరుగుతాయి. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నిజంగా అపవాది కోటలో బలహీనపరచబడతాయి. అపవాది కోటలు బలహీనపరచబడతాయి నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు. అర్థమవుతుందా?
అపవాది కోట ఎక్కడుంది? నీ మనసులో ఉంది. వాడు కోటలు కట్టేది నీ మనసులో కడతాడంట. వాడు నీ మనసులోకి దూరి నీ మనసులో కోట కడతాడంట. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఏమవుతుందంట? వాడు కోట వీక్ అవుతుందంట. నువ్వు యథార్థంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు వాడు కోటలు నీ మైండ్లో వీక్ అయిపోతుంది. నీవు దేవుని చిత్తానికి లోబడతావు. మన తలంపులన్నిటిని చెరపట్టి దేవుని చిత్త ప్రకారం మలిచే శక్తిని కలిగిన వాడిగా ఉంటావు.